మాదరక్కోయ్ ఇప్పుడు ఏంటంటే ప్రపంచం 1 డేలో ఎండ్ అయిపోతుందంటే నువ్వేం చేస్తావు ఇమీడియట్ గా? చేయాల్సిన ఒక 5-6 పనులు ఉన్నాయా, లేకపోతే 2-3 పనులు ఉంటాయా? 5-6 పనులు. ఎన్ని పనులు చేస్తావు పోనీ? నేనా మాక్సిమం అన్ని పనులు ఏంది పటాపట్ 2-3 చెప్పు. ప్రపంచం రేపటితో ఎండ్ అయిపోతుంది, బాయ్ బాయ్ టాటా. ఫస్ట్ వరల్డ్ టూర్ వెళ్ళిపోతాను, అన్ని చూసి వచ్చేసారు. 1 డేలో మీరు అయిపోగొట్టాల్సిన పని అన్నారు, చేసేస్తాం. అది కూడా ఏం పెద్ద ఇదేం ఇది ఎక్కడ కూడా అండి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి గుంతకల్ రావాలంటేనే 1 డే అవుద్ది. ఈమె మిగిలిందే 1 డే అంటే వరల్డ్ టూర్ మొత్తం అంట తిరుగుతామండి. శాటిలైట్లు ఉన్నాయి, ఏరోప్లేన్లు ఉన్నాయి, జెట్ ప్లేన్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. బావా నువ్వు మామూలుగా సంపాదిస్తే సరిపోదు బావా, నువ్వు 2 చేతులు కాదు 5-6 చేతులతో సంపాదించాలి కోరికలు తీర్చాలంటే. నెక్స్ట్ పెద్ద ఆశలేం లేవు. ఆశలేం లేవు, వరల్డ్ టూర్ అది చిన్న ఆశ. మరి ఇంకా అసలు బంగారం గురించి చెత్తలేదు. ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ నా పాయింట్ అదే. అన్ని వేసుకొని బాగా రెడీ కావాలా. ఒక్క రోజులో ఎండ్ అయిపోతుందిరా దేవుడా అంటే అప్పుడు కూడా బంగారమే. ఫస్ట్ థింగ్ ఏమంటే ఫ్యామిలీతో మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి. వరల్డ్ టూర్ లోనే సరిపోయింది 1 డే. వాళ్ళని కూడా పిలుచుకోపోతా. వాళ్ళని తీసుకుపోతావా? కంగారు పడుతుంది వరల్డ్. ఏం చెప్పుద్దాం ఉదరహే ప్రపంచం 1 డేలో ప్రపంచం అంతం అయిపోతుందంటే ఏం చేస్తావు? 5-6 పనులు చెప్పు. అంటే చెప్తే ఇప్పుడు నవ్వకూడదు, ఎవ్వరు నవ్వకండి. ఏమంటే ఫస్ట్ బాగా వేడి వేడి అన్నం పెట్టుకొని బాగా ఊరిగా వేసుకొని వితౌట్ డైట్ తో బాగా తినాలి. అది అంతం కాదు అన్నా తినొచ్చు హ్యాపీగా. డైట్ చేయాలి కదా. వేడి వేడి అన్నంలో ఇంత ఆవకాయ వేసి బాగా నెయ్యి వేసుకొని తినాలి. అంతకంటే స్వర్గం ఎక్కడ ఉండదేమో. అదొకటి చేస్తాను ఫస్ట్. బావతో ఏం చేస్తాం? బావతో అంటే ఇంకా తిరుగుతాం ఎక్కడికన్నా, ఇంతవరకు చూడని ప్రదేశాలు ఏమన్నా ఉంటే. ఇవి ఉన్నదే 1 రోజు అంటే ఇంతవరకు చూడని రహస్య ప్రదేశాలకు వెళ్ళి ఎక్కడో ఒక చోట ఎంజాయ్ చేస్తాం. ఒక పూట అట్లీస్ట్ 1 అవర్ స్పెండ్ చేసినా చాలు. ఇంకా మూడో పని అంటారా? మూడో పని ఉండే కొత్త చీరలని కట్టేసుకుంటాం. సిస్టర్ పాప ఏదో చెప్పుద్దంట. ఏడు చెల్లి కొత్తగా పెళ్ళైందా? ఆల్రెడీ అయ్యిందిలే, అదే కొత్తగా అయిందా? 5 years అయ్యింది. కమాన్, బావ మెయింటెనెన్స్ నీ మెయింటెనెన్స్ చూస్తే 5 years కాదు 5 months అయిందని నమ్మేసిలా ఉన్నాం మేము. సరే 1 డేలో ప్రపంచం ఎండ్ అయిపోతుందంటే ఏం చేస్తావు? ఏం చేస్తాం? అయ్యా ఈ ఆలోచించినప్పుడు 1 డే అయిపోయేలా ఉంది అక్కడ. నువ్వు ఆలోచిస్తూ ఉండి లోపల మా మాధురక్క నేను మాట్లాడుకుంటాం. రెడీ? కమాన్ మాధురి గారు, మీరు అసలు చాలా తెలివైన వ్యక్తి అని నాకు అర్థమైపోయింది. జాగ్రత్తగా వినండి. జంబలికిడి పంబ పంకజం ఇంట్లో ఆవు అంది అంబా. మేము చూసిన సినిమాలో హీరోయిన్ రంబా. నోట్ చేసుకోరా సాంబా. ఇంకొకసారి చెప్పరా? జంబలికిడి పంబ పంకజం ఇంట్లో ఆవు అంది అంబా. మేము చూసిన సినిమాలో హీరోయిన్ రంబా. నోట్ చేసుకోరా సాంబా. జంబలకిడి పంబ నీ పంకజం ఇంట్లో జంబలకిడి పంబ పంకజం ఇంట్లో ఆవు అనింది అంబ. నేను చూసిన సినిమా పేరు హీరోయిన్ రంబా. ఫస్ట్ సినిమా ఏది? నేను బాగా చూసిన ఫస్ట్ సినిమా 10 years ముందు. అసలు అదే ఫస్ట్ సినిమా అంటే ఎంత బాగుంటది. మీరు సినిమా చూడకుండానే కార్నర్ సీట్ లో కూర్చొని ఇంకా ఏవో మాట్లాడుకుని ఏవో జరుగుద్ది. గుర్తుపెట్టుకోవాలి కదా. సినిమాలో చెయ్యాలని ఏం లేదు కదా. జంబలకిడి పంబ చూసి కాదు, మీరు ఒక్కసారి చెప్పండి. మీరు డైవర్ట్ చేసేసారు. జంబలకిడి పంబ పక్కింటి పంకజం ఇంట్లో ఆవు అంది అంబా. మేము చూసిన సినిమాలో హీరోయిన్ రంబా. రే సాంబా నోట్ చేసుకో. వినరా సాంబా? నోట్ చేసుకోరా సాంబా. నోట్ చేసుకోరా సాంబా. జంబలకిడి పంబ పక్కింట్లో పంకజం ఆవు అనింది అంబా. నేను చూసిన సినిమాలో హీరోయిన్ రంబా. నోట్ చేసుకోరా సాంబా. సూపర్. దేవుడు కరుణిస్తాడని వరములు అందిస్తాడని నమ్మలేదు, నమ్మిన నలుగురికి చెప్తే నవ్వుతారని ఎవరికి చెప్పలేదు. ఇంకొకసారి చెప్పండి. దేవుడు కరుణిస్తాడని వరములు అందిస్తాడని నమ్మలేదు, నమ్మిన నలుగురికి చెప్తే నవ్వుతారని ఎవరికి చెప్పలేదు. దేవుడు కరుణిస్తాడని వరములు అందిస్తాడని నమ్మలేదు, నమ్మిన నలుగురికి చెప్తే నవ్వుతారని ఎవరికి చెప్పలేదు. దేవుడు కరుణిస్తాడని నమ్మలేదు. నువ్వు రా అక్కడ ఎత్తు అంటావు. అయ్యో రాకుండా ఎప్పుడు పరిగెత్తుకొస్తుంది.